తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి కొడంగల్ జిగేల్ మనిపించేలాగా ఇప్పుడు అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 10,000 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టారు. వీటిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. వైద్యము, విద్య, రవాణా రంగాలకు సీఎం ప్రాధాన్యత కల్పించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, వృత్తి విద్య కళాశాల, ఇంజనీరింగు, నర్సింగు, మహిళా పీజీ, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేశారు. కొడంగల్లో 220 పడకల టీచింగ్ ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి 4,000 కోట్లతో మంజూరు చేశారు. దానికి సంబంధించి కొడంగల్లో 6.8 కోట్లతో R&B అతిథి గృహం నిర్మిస్తున్నారు. రోడ్ల విస్తరణకు 344 కోట్లు మంజూరు చేశారు. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి 30 కోట్లు విడుదల చేశారు. సమీకృత గురుకుల విద్యా సంస్థలను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేశారు. కొడంగల్, కొస్గిలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. కొడంగల్ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాము. నియోజకవర్గంలో పలు రకాల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 10,000 కోట్లు మంజూరు చేశారు. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకునేందుకు చక్కటి అవకాశం వచ్చింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగు, ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాలల్లో త్వరలో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మున్సిపల్ కార్యాలయానికి నూతన భవనం నిర్మించాము. క్రీడా ప్రాంగణము, ఇండోర్ స్టేడియము, స్పోర్ట్సు, కోచింగ్ సెంటర్, వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తదితర పనులు త్వరలో ప్రారంభమవుతాయి అని చెప్తున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి. నమస్తే.